మనందర్నీ సిగ్గుపడేలా చేసే నిజమైన కథ. ఒక మనిషి పేరు విలియం మెక్ఫర్సన్. ఒకరోజు డైనమైట్ పేలుడు అతని ముఖం ముందే పేలింది. అతను ప్రాణాలతో బయటపడ్డాడు. కాని తన కళ్లను కోల్పోయాడు, చేతులను కోల్పోయాడు, ముఖంలోని కొన్ని భాగాల్లో స్పర్శశక్తిని కూడా కోల్పోయాడు. అతనికి బైబుల్ అంటే అపారమైన ప్రేమ. కాని ఇప్పుడు చదవడం ఎలా? బ్రెయిల్ లిపిని చేతులతో చదవలేడు, ఎందుకంటే అతనికి కృత్రిమ చేతులున్నాయి. పెదవులతో ప్రయత్నించాడు, కాని అవి కూడా స్పర్శను కోల్పోయాయి. చివరికి అతను తన నాలుకతో మూన్ టైప్ సిస్టమ్ అక్షరాలను నేర్చుకోవడం ప్రారంభించాడు. లోహపు అక్షరాలు అతని నాలుకను గాయపర్చాయి, రక్తం కూడా వచ్చింది. అయినా అతను దేవుణ్ణి ప్రార్థించాడు, ప్రభూ, ఒక్క అక్షరమైనా నేర్చుకునే శక్తి ఇవ్వు. ఆ విశ్వాసంతో